ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వెనక్కి తీసుకున్న పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక టీవీలో ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పాడట. ఎందుకు చేశారు ఈ వ్యాఖ్యలు అని ఆయన్ను పదే పదే కూడా గుచ్చి అంటున్నాయి. జనసేన పార్టీని డ్యామేజ్ చేయడానికి, పవన్ కళ్యాణ్ను డ్యామేజ్ చేయడానికి చేశారా ఈ వ్యాఖ్యలు? ఏ ఆధారాలు లేకుండా ఎలా చేశారు ఈ వ్యాఖ్యలు? ఏ ఆధారాలు లేకుండా ఎలా చేశారు ఈ వ్యాఖ్యలు అని పదే కూడా గుచ్చి అడుగుతున్నాయి. నేను ఇక్కడ ఏ ఆధారాలు లేకుండా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎలా ఈ వ్యాఖ్యలు చేశారు అని అడుగుతున్నా ప్రతి ఒక్కరిని కూడా నేను కూడా అడుగుతున్నా. ఏ ఆధారాలు లేకుండా 14 లక్షల కోట్లు అప్పు అని చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎలా చెబుతున్నారు? ఏ ఆధారాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించాడని చంద్రబాబు, లోకేష్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కూడా ఎలా చెబుతున్నారు? ఏ ఆధారాలు లేకుండా అబద్ధాలను యథేచ్ఛగా ఎలా ప్రచారం చేస్తున్నారు? ఏ ఆధారాలు లేకుండా బాబాయ్ గొడ్డలి అంటూ నిరాధారమైన ఆరోపణల్ని ఎలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పైన, వైసీపీ కార్యకర్తల పైన? ఏ ఆధారాలు లేకుండా కోడికత్తి డ్రామా అంటూ ఎందుకు విష ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు మరియు చంద్రబాబు దగ్గర నుండి వాళ్ళ కార్యకర్త వరకు, పవన్ కళ్యాణ్ దగ్గర నుండి వాళ్ళ కార్యకర్త వరకు? ఏ ఆధారాలతో మీరు జగన్మోహన్ రెడ్డి పైన విష ప్రచారం చేస్తున్నారు? గొడ్డలి పార్టీ అంటూ ఏ ఆధారంతో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఏ ఆధారంతో ఆయన ప్రచారం చేస్తున్నాడు? సమాధానం చెప్పగలరా? ఎవరైనా సమాధానం చెప్పేవాళ్ళు ఉంటే, నా ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెప్పచ్చు. ఏ ఆధారాలతో రాష్ట్రం నాశనం అయిపోయింది, రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అని గత ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు విమర్శలు చేశాడు? ఏ ఆధారంతో చేశాడు? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కంటే కేవలం 23 నెలల్లో 3,65,000 కోట్లు అప్పు చేసి ఏ ఆధారంతో 14 లక్షల కోట్లని చంద్రబాబు చెప్పగలిగాడు? మరి వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయా? మరి ఏపీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు చేసిన ఈ అబద్ధపు ప్రచారాలని ఏ విధంగా తీసుకోవాలి? తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఏ ఆధారంతో ఒక ముఖ్యమంత్రిగా కూర్చుని ప్రెస్ మీట్లో ఆయన జగన్మోహన్ రెడ్డిపై, ఒక మాజీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేశాడు? వైసీపీ పార్టీపై ఎందుకు విమర్శలు చేశాడు? ఏ ఆధారంతో చేశాడు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. సమాధానం చెప్పగలరా? మాట్లాడే మాటలన్నిటికీ కూడా ఆధారాలు కావాలంటే మొట్టమొదట ఈ రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఆధారాలు చూపిస్తూ మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు ఎప్పుడు సంపాదించాడో ఆధారం చూపించాలి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని చంపాడు అని ప్రచారం చేస్తున్నాడు కదా, దానికి ఆధారం చూపించాలి. కోడికత్తి డ్రామా అని ప్రచారం చేశాడు కదా, దానికి ఆధారం చూపించాలి. గొడ్డల పార్టీ హత్య రాజకీయాలు చేస్తున్నారు అని ప్రచారం చేస్తున్నాడు కదా, దానికి ఆధారం చూపించి మాట్లాడాలి. ఏ ఒక్కదానికైనా ఆధారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపించగలరా అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, జనసేన పార్టీ కార్యకర్తలను, కూటమి నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తున్నా. రాష్ట్రంలో ప్రతి ఒక్కడో మాట్లాడే ప్రతి మాటకి ఆధారాలు చూపించి మాట్లాడుతున్నారా? గంజాయి గురించి మాట్లాడుతున్నారు. ఏ ఆధారంతో గంజాయి అని ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారు? గంజాయి దొంగలని ఏ ఆధారంతో చేస్తున్నారు? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నది మీ ఎన్డీఏ కూటమే. అటువంటప్పుడు ఏదైనా సాక్ష్యాలుంటే నిరూపించవచ్చు కదా, ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు మాటలు మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాటల్ని పట్టుకుని ఆయన్ని గుచ్చి ఎందుకు చేశావు, ఎలా చేశావు, ఏం చేశావు? ఏంటయ్యా ఇది? ఏం మాట్లాడుతున్నారయ్యా? మీరు మాట్లాడే మాటలకు మీరు ఆధారాలు చూపించి మాట్లాడండి.